ఇది ఖచ్చితంగా పామాయిల్ నర్సరీ వాళ్ళు ఇచ్చిన మొక్కేనమ్మా. ఆయిల్ పామ్ మొక్కే. కాకపోతే ఇది హైబ్రిడ్ అನ್ನು వీటిని క్రాస్ చేసే టైంలో పూర్తిగా సంగ్రీకరణ జరగకోకుండా జన్యుపరమైన లోపంతో పుట్టిన మొక్క. యాక్చువల్గా ఇది నర్సరీలో ఈజీగా గ్రేడ్ చేసి ఏరేయగలిగిన మొక్కే. అక్కడ చేసిన తప్పులకి రైతు ఇక్కడ 7 సంవత్సరాల పైగా 8 సంవత్సరాలు పెంచి నష్టం అనుభవించి ఇన్ని రోజులు కనీసం అవేర్నెస్ ఈ మొక్క కాసేది కాదు అనేది విషయం తెలుసుకోలేక అవేర్నెస్ లేక ఇన్ని రోజులు దీన్ని పెంచాడమ్మా. ఇప్పటి మీరు కింద నుంచి చూడొచ్చు, ఇప్పటి వరకు ఒక్క గెల కూడా ఈయన హార్వెస్ట్ చేయలేకపోయారు. దీనికి బోరాను, మెగ్నీషియం, ఇతరత్ర ఇంకా ప్రపంచంలో ఉన్న వింత రకాల అన్ని రకాల ఫెర్టిలైజర్స్ కానీ జీవన ఎరువులు కానీ అన్నీ అప్లై చేసినా ఎప్పటికీ ఇది ఎవరి వల్ల కాపించడం సాధ్యపడేది కాదమ్మా. రైతులకు అసలు ఈ కాసే మొక్కలు, కాయన మొక్కల మీద, ఆయిల్ పామ్ మొక్కల మీద రైతులందరికీ అవగాహన రావాలనేది మేము కోరుకుంటున్నామమ్మా. మా లక్ష్యం నెరవేరుతుంది. మీ బోటి వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాం. చివరి మొక్క వరకు ఈ రెడ్ రిబ్బన్, ఎల్లో రిబ్బన్ కట్టించే వరకు ఈ ప్రోగ్రామ్ని మేము కంటిన్యూ చేయదలుచుకున్నాం.